హలో గాయ్స్, ఇవాళ మనం వచ్చేసాము రుద్ర ఆర్ట్స్కి. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే డైరీ ఫారం రూట్లో పక్కనే కాకతీయ కేఫ్ అని ఉంటుంది. కాకతీయ కేఫ్ పక్కనే వీళ్ళ షెడ్ ఉంటుంది. ఈ షెడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషెస్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్క గణేషుని మీకు చూపిస్తాను, క్లియర్గా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. గణేశుని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కృష్ణుడిని ఇచ్చిండు, అట్లాగే లెఫ్ట్లా నెమలి ఇచ్చిండు. గణేశుంది పగడి అయితే పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చిండు, అట్లాగే పంచ కూడా పింక్ ఇచ్చిండు. ఇటు సైడ్ అటు సైడ్ కూడా నెమలి వచ్చింది. మొత్తానికి గణేశుడు నెమలి మీద కూర్చున్నాడు, చూడొచ్చు. అట్లాగే బ్యాక్గ్రౌండ్ మనకి గణేశుని కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు. అట్లాగే టోపీ కూడా క్లాత్ తోటి ఇచ్చిండు. మొత్తం అన్ని బ్రౌన్ కలర్ తోటే ఇచ్చిండు. పంచ కానీ అంతా మొత్తం పంచతోటి ఇచ్చిండు, చూసుకోవచ్చు. అట్లాగే సేమ్ ఈ గణేషుని కూడా క్లాత్లో ఇచ్చిండు టోపీ. బొట్టు కూడా చాలా అందంగా ఇచ్చిండు. అదిగాక పంచనేమో బ్లూ కలరు, కండువ కూడా మస్తు ఇచ్చిండు నీట్గా. అట్లాగే ఇంకో గణేషుని బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఇచ్చిండు. సేమ్ క్లాత్ తోటి ఇచ్చిండు టోపీ. అట్లాగే కండువ పంచనేమో వైట్ కలర్లు ఇచ్చిండు. ఇటు సైడ్ అటు సైడ్ 2 పిల్లోస్ ఇచ్చిండు గణేశునికి, చూసుకోవచ్చు. అట్లాగే ఈ గణేశునికి బ్యాక్ డ్రాప్ ఏమో హనుమంతుని ఇచ్చిండు. హనుమంతుని ఇచ్చి మొత్తం స్కిన్ కలర్ పింక్ కలర్ లైట్ పింక్లా ఇచ్చిండు మొత్తం గణేశుని. బాణం పట్టుకుండు గణేశుడు, సేమ్ రాముని లాగానే కూర్చుండు. ఇటు అటు సోఫాలు ఉన్నాయి, మంచిగా ఇటు అటు కూడా కోతిల్ని ఇచ్చిండు హనుమంతుడిని. కానీ మస్తు ఇచ్చింది, చూసుకోవచ్చు. మస్తు ఉంది నీట్గా. ఈ గణేశునికి ఏమో బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు. చేతిలో త్రిశూలం పట్టుకొని ముంబై స్టైల్ గణేశుడు. రైట్ సైడ్లోనేమో చాకు పట్టుకుండు, లెఫ్ట్ సైడ్లోనేమో చెయ్యి గుర్రం పైన వేసిండు. సేమ్ ఇది శివాజీ మహారాజ్ స్టైల్ అనుకో, కానీ మస్తుంది గణేశుడు అయితే చూడడానికి. ఇంకో గణేశుడు వచ్చేసి చూసుకోవచ్చు. బొట్టు అయితే చాలా అందంగా పెడుతురు వీళ్ళు ప్రతి ఒక్క గణేశునికి కూడా. పంచ కూడా వైట్ కలరు మంచి గట్టు. ఇటు అటు సోఫా వచ్చింది గణేశునికి. ఈ గణేశుడు అయితే పైన త్రిశూలం వచ్చి కింద లింగం వచ్చింది, మొత్తం బ్యాక్ డ్రాప్ అంతా. ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్లోనేమో త్రిశూలం వచ్చింది. త్రిశూలం పట్టుకుండు చేతిలో గణేశుడు. మొత్తం ముంబై స్టైల్ గణేశుడే, కూర్చొని ఉన్నాడు. ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడేమో శివుణ్ణి వేసిరు బ్యాక్ డ్రాప్ మొత్తము బ్లూ కలర్లా. మొత్తం గణేశుడు వచ్చేసి ముంబై స్టైల్ సేమ్ కూర్చొని ఇట్లా మహారాజా లాగా ఉన్నాడు, సేమ్ చూసుకోవచ్చు మొత్తం. ఇంకొక గణేశుడు వచ్చేసి బ్యాక్ డ్రాప్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చింది దేవుణ్ణి, మొత్తం నీట్గా ఇచ్చిండు. అదిగాక మొత్తం గణేశుడు అంతా బ్లాక్ ఇచ్చేసిరు మొత్తం పంచనేమో ఎల్లో కలర్లు ఇచ్చిండు, చూసుకోవచ్చు. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నది. అట్లాగే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ శివుణ్ణి బ్యాక్ డ్రాప్ ఇచ్చిరు. అట్లాగే గణేశుణ్ణి చూస్తే కండువానేమో నేవీ బ్లూ కలర్ ఇచ్చిండు, పంచనేమో ఆరెంజ్ కలర్ ఇచ్చిండు. సేమ్ ముంబై స్టైలు. ఇటు అటు సోఫా వచ్చింది, బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు. అట్లాగే ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి త్రిశూలం ఇచ్చిండు గణేశునికి. అటు ఇటు ఏమో బ్యాక్ డ్రాప్ అయితే మస్తు ఇచ్చిండు, ఇటు నంది ఇచ్చిండు. గణేశుడేమో సేమ్ ముంబై స్టైల్ గణేశుడే. పంచ కానీ కండువా కానీ చాలా బాగా ఇచ్చిండు ఈ గణేశుడు. ఈ గణేశుని చూసుకోవచ్చు. కిరీటం కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు. అది కాక బొట్టు కూడా చాలా అంటే చాలా నీట్గా ఇచ్చిండు, మస్తు ఉంది గణేశునికి అయితే, చూసుకోవచ్చు. ఏనుగు పైన ఇట్లా కాలు పెట్టి నించొని ఉన్నాడు ఇట్లా గణేశుడు, చూసుకోవచ్చు. మొత్తం క్లియర్గా చూపిస్తాను. నీట్గా అంటే నీట్గా ఉంది గణేశుడు. అట్లాగే ఇంకో గణేశుడు వచ్చేసి కృష్ణుడు రూపము, సేమ్ కృష్ణుడు లాగానే నించొని ఉన్నాడు గణేశుడు. మస్తు అంటే మస్తు నీట్గా ఇచ్చిరు. మొత్తం అన్ని వజ్రాల లాగా మొత్తం మెడల గొలుసుల్లాగా మొత్తం మస్తు ఇచ్చింది గణేశుడు. మొత్తం చూపిస్తాను ఫుల్గా ఎట్లుందో చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ కూడా మస్తు ఇచ్చిండు. అట్లాగే ఇంకో గణేశుడు వచ్చేసి రాముడు, సేమ్ రాముని లాగానే ఇచ్చిరు గణేశుడిని మొత్తము. లెఫ్ట్ సైడ్లో పువ్వు పట్టుకుండు, అట్లాగే బాణం కూడా పట్టుకుండు, చూసుకోవచ్చు. మస్తు ఉంది, కూర్చొని ఉన్నాడు గణేశుడు. మస్తు అంటే మస్తు లుక్ ఉంది గణేశుంది. అట్లా ఇంకో గణేశుని చూసుకోవచ్చు. ఈ గణేశుడు బొట్టు అయితే చాలా అంటే చాలా నీట్గా పెట్టిరు. ఓమేసి డమరుకం ఇట్లా పెట్టిరు. కలర్ కూడా చూసుకోవచ్చు గణేశుంది. అట్లాగే లెఫ్ట్లో గద కూడా పట్టుకుండు గణేశుడు. ఈ గణేశుడు సింపుల్గా మస్తు ఉంది, చూసుకోవచ్చు. అట్లా ఇంకో గణేశునికి పగడి ఇచ్చిండు.
మొత్తం సేమ్ ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, సేమ్ బ్రౌన్ కలర్లు ఇచ్చిండు మొత్తము. అట్లాగే పంచ పింక్ ఇచ్చిండు, కండవ అవన్నీ బ్రౌన్ కలర్లో ఇచ్చిండు. ఈ గణేషుని బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు, సేమ్ డిఫరెంట్గా ఇచ్చిండు ఈ బ్యాక్ డ్రాప్ కూడా. అట్లాగే టోపీ వచ్చేసి క్లాత్ తోటి ఇచ్చిండు, పగడి చూసుకోవచ్చు, సేమ్ ముంబై స్టైల్ గణేశుడే. పంచ వచ్చేసి పింక్ కలర్లు ఇచ్చిండు, కండవ వచ్చేసి వైట్ కలర్లు ఇచ్చిండు, సేమ్ ముంబై స్టైల్ గణేశుడే. ఈ గణేశుడు కూడా చాలా నీట్గా ఉంది. అట్లా ఈ గణేశుని చూసుకోవచ్చు, బ్యాక్ డ్రాప్ చాలా పెద్దగా ఇచ్చిండు. గణేశుడు అయితే కొంచెం చిన్నగా ఉన్నాడు చూసుకోవచ్చు, కానీ చెవులకైతే కుందన్ వర్క్స్, ఆ చెమ్కీలు అయితే తొండంకి కూడా ఓం అని మస్తు ఇచ్చిండ్రు. అట్లాగే నడుముకు కూడా పాము వచ్చింది. అట్లాగే పంచ కూడా చూసుకోవచ్చు బ్రౌన్ కలర్లో, మస్తుండు కూర్చొని ఉన్నాడు గణేశుడు, మస్తుంది నీట్గా. అట్లాగే గణేష్ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, గద ఇచ్చి గద్దనిచ్చిండు. అట్లాగే వెనకాల బ్యాక్ డ్రాప్ హనుమంతుని ఇచ్చి ఇటు గుర్రం ఇచ్చిండు, సేమ్ మొత్తం గదాలని ఇచ్చిండు. బ్యాక్ డ్రాప్ అయితే మస్తు ఇచ్చిండు. గణేషుని కూడా చూసుకోవచ్చు, లుక్ అంటే బొట్టు లుక్, కండువా మెడల వైట్ కలర్ తీసి మస్తు ఇచ్చిండు. పంచ కూడా మస్తు కట్టిండు, సోఫాలో ఇట్లా కూర్చొని ఉన్నాడు, మస్తుంది ముంబై స్టైల్ గణేశుడు. అట్లాగే ఈ బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు గణేశుంది, మొత్తం అందరు దేవుళ్ళని వేసిండు, హనుమంతుని, నరసింహస్వామిని, గణేశుని అందరు దేవుళ్ళని వేసి మస్తు వేసిండు బ్యాక్ డ్రాప్ అయితే. గణేశుని బొట్టు కూడా చూసుకోవచ్చు, నీట్గా ఉంది. కండువానేమో బ్రౌన్ కలర్లు ఇచ్చిండు, పంచనేమో పింక్ కలర్లు ఇచ్చి సోఫా పైన కూర్చొని ఉన్నాడు, మస్తుంది.